గతంలో కూడా చెప్పా, ప్రజావాణిలు లేకపోతే ప్రజా దర్బార్లు పేరుతో వినతి పత్రాలు తీసుకున్నప్పుడు తొలినాళ్లలో బాగుంటుంది. వెంటనే అబ్బా ఇంతమంది వస్తున్నారా, జగన్ దుర్మార్గుడు కాబట్టి అట్లా ఇట్లా అని చెప్తారు. కానీ ఆ తర్వాత మనము పరిష్కరించలేము. ఎందుకంటే అనేక అంశాలు సివిల్ మ్యాటర్స్ ఉంటాయి. మరికొన్ని అంశాల్లో చట్టం తన పని తాను చేస్తుంది తప్పించి మనం ఏం చేయలేనిది ఉంటుంది. అట్లాంటప్పుడు మీరే ఇక ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పి అధికార పక్షం దగ్గరకు ఉన్నటువంటి భాగస్వామి పక్షాలని చెప్పి తెలుగుదేశం జనసేన కార్యాలయాలకు వచ్చాక అది జరగకపోతే 4 రోజులు పోయాక అది రివర్స్ అవుతుంది, నిలదీస్తారు, ప్రశ్నిస్తారు అన్నటువంటిది. అదే ఇప్పుడు జరిగింది. కళాశాలల్లో ఆత్మహత్యలు జరుగుతుంటే దానికి సంబంధించిన కంప్లైంట్లు ఇస్తే కూడా పట్టించుకోవట్లేదు కార్పొరేట్ కళాశాలకు సంబంధించి అని ఇప్పుడు ఒక తల్లి పవన్ కళ్యాణ్ దగ్గరికి అని చెప్పి వెళ్తే పట్టించుకోలేదు అని చెప్పినటువంటి ఆడియో వైరల్ అవుతోంది. బిడ్డ ప్రాణం పోతుంటే ఏ తల్లైనా తట్టుకోగలదా? ఆ కంప్లైంట్ తీసుకొని పవన్ కళ్యాణ్ దగ్గరికి అక్కడికి వెళ్తే ఏం కావాలమ్మా మీకు? సార్ మా పాప చనిపోయింది నారాయణ కాలేజీలో అని చెప్పి మేము అన్నాం. అంటే ఇప్పుడు మీ పాప చనిపోయింది కదా, ఇప్పుడు ఏమన్నా మీ పాపని ఎవరన్నా తీసుకొచ్చిస్తారా అంటే అసలు కనీసం పిటిషన్ చదవనన్నా చదవాలి కదా. మహేష్ బాబు కూడా పనికాడమ్మా, మా బాబు అంతా అందంగా ఉంటాడు. పిల్లల్ని చదివించడానికి పంపిస్తే చచ్చిపోవడం ఏంటండి? మీడియా ఏం చేస్తుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా జనవరి 31 నాది మమ్మీ బర్త్డే, జనవరి 31 వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కి మమ్మీ అని చెప్పి ఏ ఫ్లైట్ ఎక్కించారన్న బిడ్డను నేను. మాకు తెలియక మేము జాయిన్ చేసాం. పొరపాటును కూడా నారాయణ చైతన్య కాలేజీలో జాయిన్ చేయొద్దండి. ఈ చైతన్య నారాయణ అనేది వరస్ట్ కాలేజీలు ఇవి. ఈ కాలేజీలో పిల్లలకు అసలు జాయిన్ చేయదు. ఈ వీడియో వీలైనంత షేర్ చేసి మా బాధ, మా తల్లిదండ్రుల బాధ ఇంకొకళ్ళకి రానియకుండా. అనేక సార్లు ఇదే అంశం. కాలేజీలు తప్ప, కాలేజీలు నిర్వహించే వాళ్ళకి తప్ప, దాంట్లో చేరుస్తున్న తల్లిదండ్రులు తప్ప. నా బిడ్డ చైతన్యలో చదువుతున్నాడు, నా బిడ్డ నారాయణలో చదువుతున్నాడు, నా బిడ్డ ఇంకొక భాష్యంలో చదువుతున్నారు, ఇట్లాగ చెప్పుకోవడం గర్వకారణంగా. అయితే అక్కడ ఆ తల్లిదండ్రులు గర్వపడుతూ అంతంత ఫీజులు కడుతున్నప్పుడు ఆ బిడ్డలు 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఈ దశలోకి వచ్చినప్పుడు వాళ్ళల్లో సైకలాజికల్గా ఉండేటటువంటి ఒత్తిడిని కనిపెట్టి వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందిని సరిచేసే యంత్రాంగం ఏ కళాశాలలో కూడా లేదు. సైక్రాట్రిస్టులు, కౌన్సిలింగులు లేదు, టీచర్లకి ఇంటిమసీ ఉండదు. కేవలం అదేదో కోళ్ల ఫారాల్లో చదివిచ్చినట్టు కుడుకుడు అన్నట్టు చదువుకుంటూ కూర్చోబెట్టడం తప్పించి ఏమీ లేని పరిస్థితుల్లో ఈ ఆత్మహత్యల కథలు నడుస్తున్నాయి. చివరికి చనిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. బతికున్న వాళ్ళు మాత్రం మళ్ళీ తమ బిడ్డల్ని అక్కడికే పంపిస్తుంటారు. అదే బాధ. రెండోది పవన్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇది. ఇప్పుడైనా వీటికి అసలు ఏమన్నా పరిష్కారం ఉందా? విడప్పుడు ఉపన్యాసాలు బాగా ఇస్తున్నాం, చూడాల్సి ఉంది.